Hello guys, welcome to my YouTube channel. Today I am going to discuss on what is NSE, what is BSE, difference between NSE and BSE, who regulates this NSE and BSE. ఫస్ట్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి గురించి తెలుసుకునే ముందర నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ ఎక్స్చేంజ్. సో ఫస్ట్ మనకు స్టాక్ ఎక్స్చేంజ్ అర్థమవుతే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు. సో ఈ పర్సన్ ఏ అనే అతను ఈ రిలయన్స్ కంపెనీ యొక్క షేర్స్ కొనాలనుకుంటున్నాడు. సో రిలయన్స్ ఒక కంపెనీ షేర్స్ ఎప్పుడు కొనగలుగుతాం? ఈ కంపెనీ అమ్మితేనే మనం కొనగలుగుతాం. సో ఈ రిలయన్స్ కంపెనీ ఎప్పుడు అమ్మగలుగుతుంది అంటే, ఈ రిలయన్స్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయితే మాత్రమే మనం ఈ కంపెనీ షేర్స్ కొనగలము. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏ కంపెనీస్ అయితే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయో ఆ కంపెనీ షేర్స్ మాత్రమే మనం కొనగలం. సో రిలయన్స్ అనేది మనకి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది కాబట్టి మనం కొనగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ తీసుకున్నాము. నెట్ఫ్లిక్స్ అనేది యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయింది. సో మనం ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో నెట్ఫ్లిక్స్ షేర్ని కొనలేము. సో అంటే మనం ఏ కంపెనీనైనా కొనాలి అనుకుంటే ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయింటే మాత్రమే మనం దాన్ని కొనగలము. సో స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఇండియాలో మెజారిటీగా బిగ్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇక్కడ మనం టీవీలో చూస్తుంటాం, రైట్ సైడ్ కనపొచ్చేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనం మెజారిటీగా టీవీలో చూసేది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ చూపిస్తుంటారు. మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది, అంటే ఏ స్టాక్ ఎంత పెరిగింది ఎంత తగ్గిందని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ అనమాట. సో ఈ బిఎస్సి అంటే ఫస్ట్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాలో స్టార్ట్ అయింది ఈ బిఎస్సినే అనమాట. 1857లో మనకి స్టార్ట్ అయింది. సో ఒక 22 స్టాక్ బ్రోకర్స్ కలిపి దీన్ని స్టార్ట్ చేశారు ప్రైవేట్గా. సో అంటే మనకి వింటూ ఉంటాం, అంటే మన తాత వాళ్ళు స్టాక్స్ని కొన్నారు. ఆ స్టాక్స్ని పేపర్స్, బాండ్ పేపర్స్ రూపంలో, అంటే ఇప్పుడు మనం ఒక స్టాక్ని కొంటే బాండ్ పేపర్స్ రూపంలో ఉండేవి. సో అది స్టాక్ ఎక్స్చేంజ్ అలా స్టార్ట్ అయింది అనమాట, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఈ పేపర్ బేస్డ్ స్టాక్ కొనే సిస్టమ్ని తీసేసి ఎలక్ట్రానికల్గా తీసుకొచ్చినది ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ దీంట్లో 1500+ కంపెనీస్ రిజిస్టర్ అయినాయి ఈ ఎన్ఎస్సిలో. అండ్ ఈ బిఎస్సిలో వచ్చేసి మనకి 5700+ కంపెనీస్ దీంట్లో రిజిస్టర్ అయినాయి. సో మనం ఈ బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ కొనాలి, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో రిజిస్టర్ అయిన కంపెనీస్ మాత్రమే మనం కొనగలం. అంటే దీంట్లో ఉన్న 5700 కంపెనీస్, ఇక్కడ 1500+ కంపెనీస్ని మాత్రమే మనం కొనగలము. రిమైనింగ్ కంపెనీస్ ఏవి మనం కొనలేము. సో ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నారు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే అంతగా డిఫరెన్స్ ఏమీ లేదు. మోస్ట్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని రెండిట్లో లిస్ట్ అయి ఉన్నాయి. సో రిలయన్స్ తీసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయింది అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్టర్ అయింది. సో డిఫరెన్సెస్ వచ్చేసి ఇది మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి 10th ప్లేస్ ఉందన్నమాట. వరల్డ్లోనే లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో 10th ప్లేస్లో ఇది ఉంది. మనకి ఎన్ఎస్సి వచ్చేసి 11th ప్లేస్లో ఉంది. అండ్ దీంట్లో 5700 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 1700 కంపెనీస్ వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ మనం వాల్యూమ్ చూసుకుంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఎన్ఎస్సిలోనే ఎక్కువ ఇన్వెస్టింగ్ చేస్తుంటారనమాట. అండ్ దీని టర్న్ ఓవర్ వచ్చేసి 2.3 బిలియన్, దీని టర్న్ ఓవర్ వచ్చేసి 2.3 బిలియన్ అనమాట. రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇంతకు మించి డిఫరెన్సెస్ ఏం పెద్దగా ఏం లేవు. రెండు ఒకటే, ఏది కొనుక్కున్నా ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఎన్ఎస్సి అండ్ బిఎస్సి బోత్ ఆర్ సేఫ్ ఫర్ ఇన్వెస్టింగ్. అండ్ మళ్ళీ మనకి ఎన్ఎస్సి బిఎస్సిని రెగ్యులేట్ చేసేది ఎవరు? సెబీ. అంటే మీకు సెబీ అంటే నేను సింపుల్గా చెప్తాను. ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోని మనం వదిలేస్తే ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం రిస్కీ పనులు చేస్తాడో తెలియదు, ఎక్కడ పడిపోతాడో తెలియదు. సో అతన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. సో అలాగే ఈ ఎన్ఎస్సి బిఎస్సిలో మ్యానిపులేషన్స్ కాకుండా, అంటే ఇప్పుడు మనకి బిగ్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు స్టాక్స్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర 100 crores 200 crores అమౌంట్ ఉంటుంది కాబట్టి ఆ బిగ్ మనీతో వీళ్ళు ఈజీగా స్టాక్స్ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. సో ఇలా మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి సెబీ అనేది 1992లో ఇంట్రడ్యూస్ అయింది అనమాట. ఈ సెబీకి అన్ని రైట్స్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ ప్రతి కంపెనీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సెబీ. ఏ ప్లేయర్ అన్న మ్యానిపులేట్ చేయాలని చూస్తే అతని కంప్లీట్గా టర్మినేట్ చేస్తుంది స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి. ఏ కంపెనీని అంటే అప్స్ అండ్ డౌన్స్ కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ సెబీ తెలుసుకుంటే
ఈ స్టాక్ మార్కెట్ యొక్క టైమింగ్స్‌ని కూడా మార్చగలరు. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ సెబీ మన రిటైల్ ఇన్వెస్టర్స్‌కి చాలా సేఫ్ అన్నమాట. మనం మోసపోకుండా చూసుకుంటుంది సెబీ. ఈస్ లైక్ ఏ పోలీస్ ఫర్ ది స్టాక్ ఎక్స్‌చేంజ్ అన్నమాట. సో, ఇది సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో, మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఈరోజు చెప్పిన టాపిక్స్. సో, ఫస్ట్ మీకు చెప్పిన టాపిక్ వచ్చేసి స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే మనం ఒక కంపెనీ షేర్స్ కొనాలి అనుకుంటే, ఆ కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్‌సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్, బీఎస్‌సి అంటే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, ఈ సెబీ వచ్చేసి సెబీ ఈజ్ ఏ రెగ్యులేటరీ ఫర్ ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక యూజ్‌ఫుల్ అన్నట్లు అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.